లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ధరలు ఈ వారం వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 4 రోజుల్లో దాదాపు 1,200 రూపాయల వరకు రేటు తగ్గింది. దీంతో శ్రావణ మాసం నగల షాపింగ్ చేసే వారికి ఊరట లభిస్తోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 69,780 రూపాయలు ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,100గా పలుకుతోంది. ప్రస్తుతం శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ఎక్కువగా కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో తమ జేబు మీద భారం తగ్గుతుందని ఆశిస్తున్నారు. నిజానికి పసిడి ధరలు ఈ నెల ప్రారంభంలో భారీగా పెరిగాయి. ఈ నెల కనిష్ట స్థాయి నుంచి కనీసం బంగార ధరలు 2,000 రూపాయల వరకు పెరిగినట్లు గమనించవచ్చు. కానీ అక్కడి నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు గత నెలలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ రోజు వరకు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయల వరకు తగ్గింది. దీంతో 75,000 రూపాయల నుంచి బంగారం ధర ఏకంగా 67,000 రూపాయలకు తగ్గింది. కానీ మళ్ళీ అక్కడి నుంచి రికవరీ కొనసాగుతోంది. ఆ తర్వాత కూడా బంగారం ధర 71,000 రూపాయలకు పెరిగింది. మళ్ళీ ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ ప్రస్తుతం 70,000కు సమీపంలో ట్రేడ్ అవుతోంది. పసిడి ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులే కారణమని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం ధరలు అమెరికాలోని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కామెక్స్ సూచి ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతం $2,400 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రేంజ్ వద్ద బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.